ఇంక నేను భరించలేనే. ఇప్పటికే 16 రకాల బ్రష్లతోనూ 16 రకాల టూత్ పేస్టులతోనూ నా పళ్ళు తోమించేశాం. ఇంక నా వల్ల కాదే, నన్ను వదిలేవే బాబు. ఇంకెన్నో లేవండి, 5 రకాల పేస్ట్లు 5 రకాల బ్రష్లు ఉన్నాయి. తొందరగా తోమేసుకోండి. ఇదిగో టీవీలో వ్యాపార ప్రకటనలు అన్ని చూసి అవన్నీ నా మీద ప్రయోగించడం చాలా దారుణమే. దారుణం ఉందండి, ఒక్కో పేస్ట్ లో ఒక్కొక్క విశిష్ట గుణం. మాకంటే ముందే వాలిపోయారు, మీ కబురేలా అందింది వదిన. ఎడం కన్నదిరితే వచ్చాలే వదిన. ఊరుక వదిన, ఊరుక వదిన, ఊరుక వదిన. ఏడు చేసి నువ్వెక్కడ చచ్చిపోతావు నాకు భయంగా ఉంది వదిన. అప్పో అప్పో ఏంటి కాలికి వెన్నపూస కూడా రాసేవాడా? అవును, ఆ గోపి నేను ప్రేమించుకున్నాం. ఒకరోజు నా గోపి గొంతు వరకు నీళ్లలో మునిగి పాడుతున్నాడు. నేను నది ఒడ్డున ఇసుకలో డాన్స్ చేస్తున్నాను. అతను పాడుతున్నాడు, నేను డాన్స్ చేస్తున్నాను. అతను పాడుతున్నాడు, నేను డాన్స్ చేస్తున్నాను. అబ్బా రంగు చూస్తే అదిరిపోతుంది బావా. వాసన చూడవా, నసాలాలు బయలుపోతాయి. అబ్బా సీమ సరుకు వాసన వస్తుంది బావా. అప్పుడేమైందిరా తాగిదురా, స్వర్గానికి బెట్టిల్లో ఉంటావు. అబ్బో అబ్బా, ఇది కడుపా గుర్తొట్టా. కక్కుకుంటాడు అనుకుంటే గట్ట గట్ట తాగేస్తున్నాడు. ఏడు మనిషి కాదు. అమ్మా, అడగకుండానే నాకు జన్మనిచ్చావు. ఏడిస్తే పాలిచ్చావు, వానొస్తే గుడిగిచ్చావు. ఆడుకోవడానికి బొమ్మలిచ్చావు, వాడుకోవడానికి డబ్బులిచ్చావు. వేసుకోవడానికి బట్టలిచ్చావు, చూసుకోవడానికి అద్దమిచ్చావు.